మై ఛానల్. ఈరోజు మనం నిన్న చెప్పుకున్న ఆర్టికల్ 370 టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏందో పార్ట్ బిలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ హిస్టారికల్ అగ్రిమెంట్ laid the groundwork for the incorporation of ఆర్టికల్ 370 in the ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఏ చారిత్రక ఒప్పందం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని చేర్చడానికి పునాది వేసింది? ఏ. లాహోర్ అగ్రిమెంట్, బి. ఢిల్లీ అగ్రిమెంట్, సి. షిమ్లా అగ్రిమెంట్, డి. శ్రీనగర్ అగ్రిమెంట్. ఆన్సర్ ఇస్ బి. ఢిల్లీ అగ్రిమెంట్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఆర్టికల్ 370 బిఫోర్ ఇట్స్ అబ్రాగేషన్? కింది వాటిలో ఏది ఆర్టికల్ 370 రద్దుకు ముందు దాని లక్షణం కాదు? ఏ. జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాడ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. B. The Indian Parliament had to seek the state's consent for laws except in defense, communications and foreign affairs. C. The President of India could declare a financial emergency in the state without the state government's consent. D. Jammu and Kashmir had a separate flag. Answer is C. The President of India could declare a financial emergency in the state without the state government's consent. Third question, Article 35A related to Article 370 dealt with which of the following? ఆర్టికల్ 370కి సంబంధించిన ఆర్టికల్ 35A కింది వాటిలో దేనితో వ్యవహరించింది? ఏ. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, బి. డిఫైనింగ్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, సి. పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డి. ఫినాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. Answer is B. Defining permanent residents of Jammu and Kashmir. Fourth question, who was the Prime Minister of Jammu and Kashmir when Article 370 was incorporated into the Indian Constitution? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేర్చబడినప్పుడు జమ్మూ మరియు కాశ్మీర్ ప్రధానమంత్రి ఎవరు? ఏ. షేక్ అబ్దుల్లా, బి. బక్షీ గులాం మొహమ్మద్, సి. మీర్ ఖాసిం, డి. ఫారూక్ అబ్దుల్లా. ఆన్సర్ ఈజ్ ఏ. షేక్ అబ్దుల్లా. ఫిఫ్త్ క్వశ్చన్, బిఫోర్ ది అబ్రాగేషన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాడ్ ద అథారిటీ టు? రద్దుకు ముందు జమ్మూ మరియు కాశ్మీర్ రాజ్యాంగ అసెంబ్లీ దేనికి అధికారం ఉంది? ఏ. డిసైడ్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఫర్ ద స్టేట్, బి. రిపీల్ ఆర్టికల్ 370, సి. రికమెండ్ ద అప్లికబిలిటీ ఆఫ్ ఇండియన్ లాస్ ఇన్ ద స్టేట్, డి. నెగోషియేట్ ఇంటర్నేషనల్ ట్రీటీస్. ఆన్సర్ ఇస్ సి. రికమెండ్ ద అప్లికబిలిటీ ఆఫ్ ఇండియన్ లాస్ ఇన్ ద స్టేట్. సిక్స్త్ క్వశ్చన్, ఆఫ్టర్ ద అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ హ్యాడ్ ద పవర్ టు లెజిస్లేట్ ఆన్ మ్యాటర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్లోని విషయాలపై చట్టం చేసే అధికారం కింది వాటిలో ఏ సంస్థకు ఉంది? ఏ. జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బి. ఇండియన్ పార్లమెంట్, సి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, డి. యునైటెడ్ నేషన్స్. ఆన్సర్ ఈస్ ఇండియన్ పార్లమెంట్. సెవెంత్ క్వశ్చన్, which article of the Indian Constitution was invoked by the President to issue the Constitution Application to Jammu and Kashmir Order 2019? రాజ్యాంగ క్రమం 2019లో భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను జారీ చేయడానికి రాష్ట్రపతిచే సూచించబడింది? ఏ. ఆర్టికల్ 356, బి. ఆర్టికల్ 360, సి. ఆర్టికల్ 371D, డి. ఆర్టికల్ 35A. ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 371D. ఆప్షన్ సి. ఎయిత్ క్వశ్చన్, విచ్ సిగ్నిఫికెంట్ చేంజ్ వాజ్ మేడ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ పోస్ట్ ద అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370? A. Increased number of seats in the Lok Sabha, B. Removal of special representation in the Rajya Sabha, C. Decrease in the number of Lok Sabha seats,
T. Inclusion of nominated members in the Lok Sabha. Answer is A. Increased number of seats in the Lok Sabha. Question number 9. Post abrogation, the Reorganization Act redefined the boundaries of Jammu and Kashmir into which administrative divisions? Options: A. Jammu region and Kashmir region, B. Jammu and Kashmir Union Territory and Ladakh Union Territory, C. Kashmir Valley and Jammu Valley, D. Northern Territory and Southern Territory. Answer is B. Jammu and Kashmir Union Territory and Ladakh Union Territory. 10th question. What was one of the significant reasons for criticism against the abrogation of Article 370? ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా విమర్శకులకు ముఖ్యమైన కారణం ఏమిటి? ఏ. ఇట్ లెడ్ టు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియా, బి. ఇట్ వాస్ డన్ వితౌట్ ద కాన్కరెన్స్ ఆఫ్ స్టేట్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సి. ఇట్ వైలేటెడ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్, డి. ఇట్ డిక్రీజ్డ్ ఇండియాస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. ఆన్సర్ ఇస్ బి. ఇట్ వాస్ done without the concurrence of the state's constituent assembly. 11th question. Who headed the Ministry of Home Affairs when the proposal for abrogating Article 370 was presented? Article 370 రద్దు ప్రతిపాదనను సమర్పించినప్పుడు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎవరు నేతృత్వం వహించారు? ఏ. రాజ్నాథ్ సింగ్, బి. అమిత్ షా, సి. సుశీల్ కుమార్ షిండే, డి. పి. చిదంబరం. ఆన్సర్ ఈస్ బి. అమిత్ షా. 12th question. What impact did the abrogation of Article 370 have on the state's flag and constitution? ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రాల జెండా మరియు రాజ్యాంగంపై ఎలాంటి ప్రభావం చూపింది? A. They were retained with minor modifications, B. They were abolished, C. They were merged with the national flag and constitution, D. They were altered to reflect new governance. Answer is B. They were abolished. 13th question. Which Indian political party played a key role in the abrogation of Article 370? ఆర్టికల్ 370 రద్దులో ఏ భారతీయ రాజకీయ పార్టీ కీలక పాత్ర పోషించింది? ఆన్సర్ ఈస్ ఏ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బి. భారతీయ జనతా పార్టీ, సి. ఆమ్ ఆద్మీ పార్టీ, డి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఈస్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. 14th question. What was the stance of the United Nations on the abrogations of ఆర్టికల్ 370? ఆర్టికల్ 370 రద్దుపై ఐక్యరాజ్య సమితి వైఖరి ఏమిటి? ఆప్షన్స్: ఏ. దే సపోర్టెడ్ ద అబ్రోగేషన్, బి. దే కండెమ్డ్ ద అబ్రోగేషన్, సి. దే కాల్డ్ ఫర్ బైలేటరల్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, డి. దే ఇంపోజ్డ్ శాంక్షన్స్ ఆన్ ఇండియా. ఆన్సర్ ఇస్ సి. దే కాల్డ్ ఫర్ బైలేటరల్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. 15th question. After the abrogation of Article 370, which fundamental right became directly applicable to the residents of Jammu and Kashmir without any modifications? ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్ నివాసితులకు ఎలాంటి సవరణలు లేకుండా ప్రాథమిక హక్కు ఎవరికి వర్తిస్తుంది? ఆప్షన్: ఏ. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, బి. రైట్ టు ప్రాపర్టీ, సి. రైట్ టు ప్రైవసీ, డి. రైట్ టు ఎడ్యుకేషన్. ఆన్సర్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్. ఇది అండి ఇవాల్టి టాపిక్. చూసారు కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.